హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో కీలక ఉద్యోగ సంఘ నేత పైన ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే కొరడా జొలిపించిందండి. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల సంఘ అధ్యక్షునిపై ఈసీ కొరడా జొలిపించిందండి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉద్యోగి వెంకటప్పారెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా జొలిపించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టడంతో తెదేపా జిల్లా నాయకులు ఇటీవల ఈసీకి అధికారులకైతే ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ వెంకటప్పారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వివరణ ఇస్తూ తన ఫోన్ హ్యాకింగ్కి గురైందన్నారు. ఎవరో పోస్టులు పెట్టారని సమాధానమిచ్చారు. ఈ విషయమై పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఈసీ ఆయనను ప్రశ్నించగా ఆయన దానికి సరైన సమాధానం చెప్పలేకపోవడం, సో అలా జరగడం వల్ల ఆయనని విధులను తొలగించాలని అయితే ఏఎన్యూకే సమాచారం ఇచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు వెంకటప్పారెడ్డిని అయితే విధుల నుంచి తప్పించడం జరిగింది. సో చూసారు కదండి, ఎంత పెద్ద ఉద్యోగి అయినా ఎన్నికల మూమెంట్లో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. అటు లేని పక్షంలో సో ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది.